రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం మూలంగా భూపాలపల్లి మున్సిపాలిటీలో నీరుగారిపోతోంది. కోట్ల రూపాయలు వెచ్చించి నాటిన మొక్కలు అధికారుల పర్యవేక్షణ లేక ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్తో మొక్కలు నాటి కాగితాల్లో లెక్కలు రాసుకున్నాడు తప్ప వాటి సంరక్షణ గాలి కొదిలేశారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మున్సిపాలిటీ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. భావితరాలకు పచ్చదనాన్ని అందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించింది. మనం మొక్కలను బతికిద్దాం, అవి మనలను బతికిస్తాయంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పే మాటలు ఆచరణలో మాత్రం పట్టించుకోకపోవడంతో మున్సిపాలిటీలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వీర్యమవుతోంది. భూపాలపల్లి మున్సిపాలిటీకి 2024-25 సంవత్సరంలో 1,60,000 మొక్కలను నాటారని ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. కానీ ఇందులో ఇప్పటి వరకు 14,775 మొక్కలను మాత్రమే నాటారు. అయితే ఇటీవల జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వన మహోత్సవ లక్ష్యాన్ని పూర్తి చేయాలని వివిధ శాఖల అధికారులతో పాటు మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశంలో 1,60,000 మొక్కలకు గాను ఇప్పటి వరకు ఎన్ని నాటారని మున్సిపల్ అధికారులను అడిగితే 45,840 మొక్కలు నాటామని తప్పుడు లెక్కలు చూపించారు. కానీ నిజానికి ఇప్పటి వరకు సుమారు 15,000 మొక్కలు మాత్రమే నాటగా మిగతావి 30 వార్డుల్లోని ఇంటింటికి పంచే మొక్కల లెక్కలు సైతం ప్రజలకు పంచకముందే కాగితాల్లో లెక్కలు చూపించినట్లు తెలుస్తోంది. దీంతో కలెక్టర్ సైతం అధికారులపై అసహనం వ్యక్తం చేసి వారంలో లక్ష్యం పూర్తి చేయాలంటూ ఆదేశించారు. అయితే కలెక్టర్ ఆదేశాలు సైతం పక్కకు పెట్టే విధంగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారనడానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి ఈ మొక్కలను చూస్తుంటే. ఉదాహరణకు పట్టణంలోని బృహత్ పట్టణ ప్రకృతి వనం, ఏరియా ఆసుపత్రిలో, డబుల్ బెడ్రూమ్ ఆవరణలో, ఐటీఐ కళాశాల, సింగరేణి స్కూల్, ఏఎస్ఆర్ గార్డెన్ వెనుకాల ఉన్న వెంచర్లో మొక్కలు నాటారు. అలాగే గణేష్ చౌక్ నుంచి కాసింపల్లి వరకు ఉన్న ప్రధాన రోడ్డుకి ఇరువైపులా ఉన్న విద్యుత్ వైర్ల కింద కూడా మొక్కలు నాటారు. అయితే నాటిన మొక్కలను సంరక్షించాల్సిన అధికారులు వాటిని గాలికి వదిలేశారు. దీంతో అవి ఎక్కడికక్కడ చాలా మొక్కలు చనిపోయాయి, మరికొన్ని వంగిపోయి విరుగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని బాగున్నాయనుకున్న మొక్కలకు ట్రీ గార్డ్స్ లేక పశువులకు మేతగా మారాయి. అయితే మున్సిపాలిటీకి ఇచ్చిన లక్ష్యం పక్కకు పెడితే అసలు నాటిన మొక్కలు రక్షించే నాదుడే కరువయ్యారంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరో విచిత్రం ఏంటంటే వన మహోత్సవంలో నాటిన మొక్కలు పూర్తిగా విద్యుత్ లైన్ల కిందనే ఉన్నాయి. అయితే ఈ మొక్కలు కొన్నాళ్లకు పెరిగితే విద్యుత్ వల్ల ప్రమాదం ఉంటుందనే ఆలోచన కూడా లేకుండా ఆ పూటకు మొక్కలు నాటి లెక్కలు రాసుకున్నారు. కానీ ప్రభుత్వ లక్ష్యం మొక్కలు పెంచాలి అని అధికారులు గుర్తించడం లేదు. కానీ అధికారుల లక్ష్యం ఒకటే, మొక్కలు నాటాలి, లెక్కలు రాయాలి. ఇలా అధికారుల నిర్లక్ష్యంతో వన మహోత్సవంలో నాటిన మొక్కలు పెరిగి కొన్నాళ్లకు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. ఇలాగే గత ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ సెంటర్ నుంచి కృష్ణకారణి వరకు రోడ్డుకి ఇరువైపులా హరితహారంలో మొక్కలు నాటారు. అవి ఏపుగా పెరగడంతో ఇప్పుడు విద్యుత్ వైర్లకు తాకుతున్నాయి. దీంతో ఇటీవల విద్యుత్ శాఖ అధికారులు ఆ చెట్లను కూడా నరికించారు. ముందు చూపు లేకుండా లక్ష్యం కోసం మొక్కలను నాటడం ఎందుకు, వాటిని తొలగించడం ఎందుకు, ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజాప్రతినిధులతో మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇటీవల మొక్కలను నాటించారు. అయితే ఇవి నాటగా మిగిలిన మొక్కలను అక్కడే పడేయడంతో అవి చనిపోయాయి. మరి ఈ మొక్కలు అధికారులకు అగుపడడం లేదా? మొక్కలంటే అధికారులకు లెక్కలేదా? లక్షల రూపాయలు వెచ్చించి మొక్కలను కొనుగోలు చేస్తే అధికారుల నిర్లక్ష్యం మూలంగా వన మహోత్సవ కార్యక్రమం నీరుగారుతోంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మొద్దునిద్ర వీడి నాటిన మొక్కలను సంరక్షించి వన మహోత్సవంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మున్సిపాలిటీ కేంద్రంలో హరిత మహోత్సవం కింద మొక్కలు నాటడం జరిగింది. నాటిన మొక్కలను అలాగే వదిలేసిన అధికారులు అవి పశువులకు మేతగా కావడం జరిగింది. వాటికి నీళ్లు కూడా పోయకుండా ఎలాంటి రక్షణగా ఏర్పాటు చేయకపోవడంతో అవి ఇలా ఖరాబ్ అయి ఉన్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి మొక్కలు నాటుతున్న అధికారులు వాటిని ఎందుకు పర్యవేక్షిస్తలేరని మేము
ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఎక్కడైతే కరెంటు తీగలు ఉన్నాయో దాని కిందనే మొక్కలు నాటడం జరుగుతుంది. ఒక సంవత్సరంన్నర లోపట ఈ మొక్కలు ఏపుగా పెరగడంతో మళ్ళీ ఈ చెట్లను కొట్టడం ఎందుకు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. కావాల్సిన చోట ఎక్కడైతే ఖాళీ ప్లేసులు ఉన్నాయో అక్కడ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అధికారులు కరెంటు వైర్ల తీగల కింద మాత్రమే ఈ చెట్లను నాటడంతో అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ చెట్లు పెరగడంతో కరెంటు తీగలకు తాగడంతో ఆ కరెంటు పోయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మొక్కలకు చుట్టూ పింఛన్ లాంటిది పెట్టించి ఈ మొక్కలను రక్షించాలని మేము కోరుతున్నాం. అధికారులకు ఒకటే లక్షల రూపాయలు పెండింగ్ బిల్లులు పడాలని తూతూ మంత్రంగా మాత్రమే ఈ మొక్కలు నాటుతున్నారు. కలెక్టర్ గారు ఒక లక్ష్యం ఇచ్చారు, వీటిని నెరవేర్చాలి, ఆ లక్ష్యాన్ని అందుకోవాలన్న కాన్సెప్ట్ తోటి మాత్రమే ఈ మొక్కలు నాటుతున్నారు తప్ప వీటికి నీళ్లు కూడా పోయడం లేదు, పశువుల నుండి కూడా కాపాడడం లేదు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి వెంటనే వీటి మీద తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.